టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? నీకు కూడా జరగకూడదని గట్టిగా కోరుకుంటాంలే. నోడు కోసేస్తున్నారా? ఈడెవడో తేగల చందమామలాగా పడతలెగుతున్నాడు. వీడేంటి చేతిలో శుభలేఖలు పట్టుకుని అశుభవార్త చెప్పడానికి వస్తున్నాడా? హాయ్ రా గోపి, ఎలా ఉన్నావు? ఏంటి అభి అన్న గారు, ఎవరిదైనా వివాహమా? ఎవరిదో ఏంటి, నాదే. కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు ఈ అల్లుళ్ళకి బుద్ధుల బావయ్యని ఇంకా పెళ్లి కాలేదు. అడిగాడా? అడిగాడా? నా పేరు దుర్యోధన్. అందుకే అవ్వలేదు. రేయ్, నా గురించి ఎందుకురా? గుడ్ న్యూస్ తో వచ్చాడు. వీడికి గుడ్ లక్ చెప్పండి. అవునరా, జరక్క జరుగుతున్న పెళ్ళి, మీరంతా తప్పకుండా రావాలి. అది సరే, ఆ మధ్య బెట్టింగ్లవి ఆడి అప్పులు పాలయ్యావని ఓ 10 సంబంధాల దాకా క్యాన్సిల్ అయ్యాయంట కదా? ఇదెలా సెట్ అయింది? అది నేనెవరి దగ్గర అయితే బెట్టింగ్ లేసేవాన్నో అతని చెల్లికే లైన్ వేసాను. వర్కౌట్ అయింది. సూపర్ రా అబ్బాయి. చెక్క ఏకమైతే చెప్పేదే ఉంది, ఇక చెమ్మ చెక్కే. ఏదోరా, అలా జరిగిపోయింది అంతే. మీరంతా తప్పకుండా రావాలి. చూడబి భయ్యా, అర్జెంటుగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో, నీకు కలిసి రాదు. అదేంట్రా, ఇన్నాళ్ళు కలిసి రాకే కదా పెళ్ళి అవ్వలేదు నాకు. అది కాదు మిత్రమా, వివాహం విషంతో సమానం. బాధలు తప్ప బాగుండడం జరగదు. కళ్యాణం అయితే కలహాలే తప్ప ఖాళీగా ఉండటం కుదరదు. అయినా అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకరా తేజ, వీడికి అసలు అర్థమే కాదు. నిజంగానే అర్థం కాలేదురా. రేయ్, పెళ్ళంటే పెయిన్ రా. ఇప్పుడు ఈ పెళ్లి కోసం ఎంత అప్పు చేసావు? 3 లక్షలు. చూసావా, అప్పుడే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నీకు పెళ్ళయి అమ్మ ఇంటికొచ్చిన తర్వాత చీరలు అడుగుద్ది, చైన్లు అడుగుద్ది, ట్రిప్పులు అడుగుద్ది. మాటికి ట్రిప్ అయిపోదురా. నిలబడితే క్వశ్చన్, కూర్చుంటే క్వశ్చన్, మనశ్శాంతి లేకుండా మోత మోగిస్తుందిరా. అది నీ సంతోషాన్ని, సరదాలని, ఉద్వేగాలని, భావోద్వేగాలని, ఆవేశాలని, ఆశలని, ఆశయాలని అన్నిటినీ దూరం చేస్తుంది. అందుకని పెళ్లి క్యాన్సిల్ చేసుకో. మమ్మల్ని చూడు, పెళ్లి పటాకులు లేకుండా ఎంత ఉల్లాసంగా ఉన్నావో, ఎంత ఉత్సాహంగా ఉన్నావో చూడు. అందుకేరా పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అరే ఆగండ్రా, ఇలా తయారయ్యారేంట్రా మీరు? కాలేజీ రోజుల్లో మీరు అమ్మాయిలకి దూరంగా ఉంటుంటే అదో మంచి క్వాలిటీ అనుకున్నానురా. కానీ మీకు వాళ్ళంటే పడదా? కొంపదీసి మీరంతా అలాంటి డౌట్లేం పెట్టుకోకు. మా వాళ్ళు జెన్యునే. మరి డిజార్డర్ ఏంటండి? జెనెటికల్ ప్రాబ్లమా? మాది ప్రాబ్లమే అనుకో, నువ్వు ప్రాబ్లంలో పడకుండా చూసుకోరా. పెళ్లి చేసుకుంటే సుఖం ఉండదురా, నస తప్ప నిష ఉండదు. నాశనం అయిపోతావురా. ఎటు కాకుండా పోతావు. ఒరే శుభమా అని పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే ఇంత నెగిటివ్ గా మాట్లాడతారేంట్రా? మీరింతగా శపిస్తారా నన్ను? కానీ నేను మిమ్మల్ని శపించనురా, ఆశీర్వదిస్తాను. మీకు పెళ్లిళ్ళు అవ్వాలి, పెళ్ళాలు రావాలి, వాళ్ళతో మీరు కాపురాలు చేసి పిల్లల్ని కనాలి, వాళ్ళ ముక్కు తుడవాలి. ఇదేనా ఆశీర్వాదం? మీరు నా పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, బాయ్ రా. చాలా బాగా చెప్పారు అబ్బాయి. ఇదిగా నువ్వు 10 కాలాల పాటు పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండు. ఇది నా ఆశీర్వాదం. వెళ్ళిపా. రేయ్, మనిషి చూడడానికి తేగలో చందమామలా ఉన్నా మీ భవిష్యత్తు గురించి మా గొప్పగా చెప్పాడు రా.
మంచి మనసుతో చెప్పాడు కాబట్టి వాడి ఆశీర్వాదం ఫలించి తీరుతుంది. ఇంకెప్పుడు చేసుకోండి రా ఎక్సర్సైజులు, చేసుకోండి రా ఎక్సర్సైజులు.